కాంగ్రెస్పై నిరుద్యోగి ఛార్జ్షీట్, ఖమ్మం యువకుడి వాంగ్మూలం, దౌర్భాగ్యపు పాలనకు తిరస్కారం. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పే నమ్మి ఓట్లేసినాం, కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. పంచవర్ష ప్రణాళిక మాదిరిగా నోటిఫికేషన్లను ఇస్తే నాలాంటి ఎందరో నిరుద్యోగులు ఎదురుచూపుల్లోనే విలువైన సమయాన్ని వయసులో పోగొట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆత్మహత్యయత్నానికి ముందు రాసిన నోట్లో ఖమ్మం నిరుద్యోగి వేణుకుమార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్న కలిసి వచ్చిన చెప్తా ఉన్నాడు, ఆయన కూడా చాలా బాధపడతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, అన్న నిజంగా 80 ఏళ్ళ వయసు, 76 ఆ వయసులో ఉంటుంది మా నానమ్మ. మా నానమ్మకు దగ్గరుండి చెప్పిన, అమ్మ ఓటేస్తే వాళ్ళు గెలిస్తే మా బతుకులు మారదే అమ్మ, నువ్వు ఓటేయి అని చెప్పేసి దగ్గరుండి మా నాయనమ్మకు నేను ఓటేయించిన. ఇలా ఏ ముఖం పెట్టుకొని ఏం సమాధానం చెప్పానో అర్థం కానటువంటి పరిస్థితి అన్న. నేను చేతగాక ఆత్మహత్యయత్నం చేయలేదు, అన్ని మార్గాలు మూసుకుపోయినాయి కాబట్టి ఆత్మహత్యయత్నం చేసిన అన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు. బాధ అనిపించింది నిజంగా. ఒక రకంగానేమో అరే ఇట్లాంటివి చేయదు కదా, యువత ఆదర్శంగా ఉండాలి, కానీ ఏంది ఆత్మహత్యలు ఏందని చెప్పేసి అనిపించింది. అని చెప్పిన తర్వాత అన్న నాకు ధైర్యం ఉందన్న, మాట్లాడే సత్తా ఉంది, ఎన్ని గంటలైనా సరే అనర్గళంగా మాట్లాడగలుగుతా, ప్రతి సమస్య పైన నేను అడ్రస్ చేయగలుగుతా, కానీ అన్ని మార్గాలు మూసుకుపోయినాయి అన్న, మాట్లాడే టైం అయిపోయింది, ఏకాకిని అయిపోయినా, పోరాటం చేయలేకపోతా ఉన్నా, భయపడతా ఉన్నారు కలిసి రావడానికి. అందుకే నిరుద్యోగులకు ఇప్పటికైనా పిలుపునిస్తా ఉన్నా, దయచేసి అందరము కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మళ్ళీ బతికినా ఈ పోరాటం కోసమే నేను బతకచ్చు బహుశా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించాలి. పార్టీల ముసుగులో, వాళ్ళ ఉచ్చులో, వాళ్ళ వలలో పడకండి. దయచేసి చెప్తా ఉన్నా, మీ పోరాటం నిజాయితీగా పోరాడుతూ ఉన్నారు, ఆ కాజు నిజాయితీగా ఉంది. సరే మీరు ఎట్లా పోరాడుతున్నారు, ఏ ఉద్దేశంతో పోరాడుతున్నారు అనేది నేను అడగా, మీ స్వార్థాలు మీకు ఉంటాయి, కానీ పోరాటం అయితే బలమైనది, పోరాటం అయితే జరగాల్సిన పోరాటం. ఇప్పుడు నిరుద్యోగ పోరాటం జరగాల్సిందే, విద్యార్థుల పోరాటం జరగాల్సిందే, పేద ప్రజల పోరాటాలు జరగాల్సిందే తెలంగాణలో. ఎందుకంటే వైద్యం కరువైతా ఉంది పేదలకు, విద్య కరువైతా ఉంది పేదలకు, ఉద్యోగాలు కరువైతా ఉన్నాయి పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు. ఉన్నోడు చదువుకుంటే ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చింది, లేకపోతే వ్యాపారం పెట్టించి వాని కొడుకును చల్లగా చూస్తాడు. కానీ వ్యాపారం పెట్టే స్థాయి లేని వాళ్ళు అప్పు సొప్పు చేసి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆలోచించాలి. నాయకత్వం వహించే లక్షణాలు మీలో ఉన్నాయి, కానీ మార్గాలు మాత్రం విడివిడిగా ఉన్నాయి. విడివిడి మార్గాలన్నీ ఏకతాటి మీదకి రావాలి. చెయ్యి కలిస్తేనే సప్పుడు వస్తుంది అన్నట్టుగా మీరంతా ఏకతాటి మీదకి వచ్చి పార్టీలకు భిన్నంగా, పార్టీలకు అతీతంగా మద్దతు కోరండి, పర్వాలేదు, కానీ పార్టీలో ఉచ్చులో వాళ్ళ వలలో పడకండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.